హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం అండి. సోమవారం మీరు ఎలా చేసుకున్నారు పూజ? నేనైతే అలా సింపుల్గా చేసేసుకున్నాను. కాకపోతే చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు. ఎందుకంటే ఎంత లేట్ అంటే 10:30 అయిందండి. నేను టీ పెట్టుకుని టిఫిన్ వేసుకునే లోడికి 10:30 అయిందండి టైం. ఎందుకంటే నిన్న వర్షం వచ్చింది కదండి, చెత్త చెదారం పట్టుకుని అన్ని శుభ్రం చేసుకునే లోడికండి చాలా టైం పట్టిందండి. పూజ చేసుకుని కూడా లేట్ అయిపోయిందండి. ఇంతకేనండి, నా విషయం అలా ఉంచండి. మీరు పూజ ఎలా చేసుకున్నారు? నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. మీరు పూజ ఎలా చేసుకున్నారు? ఒక విషయం కూడా చెప్పనండి. శ్రీశైలం వెళ్ళాను కదా, అప్పుడు శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మల్లమ్మ గుడి కాడకు కూడా వెళ్ళానండి. మల్లమ్మ అంటే ఏమారెడ్డి మల్లమ్మ గుడి దగ్గర కూడా వెళ్ళాను. ఇంకో వీడియో పెడతానండి, ఆ వీడియోలో చూద్దరు. కానీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని అంటండి, ఏదన్నా కోరిక కోరినప్పుడు శ్రీశైలం మల్లన్న కోరినప్పుడు మనం ఆ కోరిక తీర్చమని ఏమని అడగాలంటే తెలుసానండి? శ్రీశైలం మల్లన్న, నేను ఈ కోరిక కోరుకున్నాను, వింటున్నావా స్వామి, శివుడు మల్లన్న అనాలంటండి. ఆయనకి మల్లన్నకి అంటండి శివుడు అంట, అందుకు శివుడు మల్లన్న అనాలంటండి అని నాకు అందరూ చెప్పారు. అక్కడ ఒకటి మనసులో అనుకుని, విన్నావా శివుడు మల్లన్న అనాలంట. నేను ఆ వీడియో పెడతానండి, ఒక చిన్న వీడియో ఉంది. శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్ళిన వీడియో, మల్లన్న దగ్గరికి వెళ్ళి చిన్న వీడియో. లోపలైతే తీయవరు కదండి,